శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాహు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. ఇంక ఏం కావాలండి? 4 గ్రహాల అనుకూలత ఉంది అంటే అది మామూలు యోగం కన్నా ఎక్కువ అనమాట. ఎక్కువగా యోగిస్తున్నాయి. 3 గ్రహాలు బాగుంటేనే చాలా బాగుంది అని చెప్తాం. అలాంటిది 4 బాగున్నాయంటే ఇంకా చాలా చాలా బాగుందనమాట. అయితే కొన్ని జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. ముందు జాగ్రత్తల అంశాలు చెప్పుకుందాం. ఈ వ్యయస్థానంలో శని గారి వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి సూచన. ఎప్పుడు ధనము ఖర్చు పెట్టవలసే వస్తూ ఉంటుంది. అది ప్రయాణాల నిమిత్తం అవ్వచ్చు, ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, లేదా 10 మంది వచ్చినప్పుడు ఇక ఈ బాధ్యత మనదే, ఇక కొడుకుల్లో లేకపోతే కూతుర్లో ఎవరో ఒకళ్ళు చూసుకుంటారులే అనుకోవడానికి లేని విధంగా ఈ బాధ్యత మీకు పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక బాధ. దీన్ని తట్టుకోవడానికి యోగా చెయ్యండి, ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఏ విధంగా అంత ఖర్చు పెట్టక్కర్లేదో తెలియచెప్పండి. ఇది చాలా కొంచెం మీరు వర్కౌట్ చేయవలసినటువంటి పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల మీకు మంచి వనగూరేటటువంటి పరిస్థితి. సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, మీ వాక్కు రీత్యా బాగుంటుంది, మీ ఆరోగ్య రీత్యా బాగుంటుంది. ఇలా ఎన్నో విషయాల ద్వారా మీకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. అయితే వివాహ జీవితంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. వివాహాలు వెంటనే కుదిరిపోతాయా అంటే కొంచెం ఆ సంబంధం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడడానికి టైం ఉంది కదా అంటుంటారు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ వివాహం కుదిరిపోతుంది, మనకి పెళ్ళి అయిపోతుంది అనేటట్టుగా మీకు ఆలోచనలు వస్తాయి. ఏమీ అధైర్యపడవద్దు. అన్నీ బాగున్నాయి. కుటుంబం బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, మానసికమైన శాంతి బాగుంది. ఎన్నో విధాలుగా జాతకం బాగున్నప్పుడు మీరు అనేక విధాలుగా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల అదృష్టం పొంచి ఉంది. చంద్రుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, శని గారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఇంక ఏమి కావాలండి? 5 గ్రహాలు బాగున్నాయంటే మాటల ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కోరుకున్న భోజనం ఉంటుంది, కోరుకున్నటువంటి వసతులు ఉంటాయి, కోరుకున్నటువంటి సుఖాలు ఉంటాయి, కోరుకున్నటువంటి అవసరాలు ఉంటాయి, కోరుకున్నటువంటి విలాసాలు ఉంటాయి, కోరుకున్నంత ధనం వస్తుంది, వాక్కు బాగుంటుంది, మీ ఆలోచన చక్కగా ఇనమడిస్తుంది. మీరు అనేక రంగాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసుకునేవారు అయి ఉంటారు. ఏ రంగంలో ఉన్న వారికైనా ఒక ఉన్నతి, మిమ్మల్ని దాటి పక్కకి వెళ్ళిపోయేటటువంటి ప్రాధాన్యత ఉండదు, మీకే ప్రాధాన్యత ఉంటుంది. చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 10 మందిని ఆకర్షించుకుంటారు, 10 మందికి మంచి చేయాలని చూస్తారు, 10 మందికి న్యాయం జరిగేటట్టుగా మీరు కృషి చేస్తారు. ఇది ఎంతో నూటుకు కోటుకు ఒక్కళ్ళకి తప్ప ఇలాంటి హృదయం ఉండదు. అలాంటి హృదయం ఈ వృషభ రాశి వారికి ఉన్నందుకు గర్విస్తారు, ఆనందపడతారు. మరింత మందికి చేరువ కావాలి, మరింత మందికి ఏదైనా కష్టంలో ఉన్న వారికి నేను ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, మరింత మందికి చెయ్యాలి అనేటటువంటి మీ తాపత్రయాన్ని గుర్తించి భగవంతుడు కూడా మీకు చక్కటి ఆశీస్సులు ఇస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించండి, మరింతగా బాగుంటుంది. శుభం. మిథున రాశి వారికి అనేక రకాలుగా గురువు గారి యొక్క బలం పెరిగి అదృష్టం అనిపించేటటువంటి కాలం. అయితే ధనము ఖర్చు విషయంలో మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఖర్చు పెడతారు. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. ఎవరైనా కానీ ఈ కంసాలి పని అంటే బంగారు పనులు చేసేటటువంటి వారు, బంగారు బిజినెస్ ఉండేటటువంటి వారు, అలాగే బంగారాన్ని కొనుక్కొని వచ్చుకొని మళ్ళీ తిరిగి అమ్మకానికి అంటే ఒక షాపు ద్వారా లావాదేవీలు చేయడం, లేకపోతే ఇండివిజువల్గా లావాదేవీలు చేయడం, ఇలా చేసేవారు ఎవరైనా కానీ, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఈ బంగారం బిజినెస్లకి సంబంధించినవన్నీ ఇనుమడిస్తాయి. చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.
ఇక ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటుంది, ప్రశాంత జీవితం ఉంది. అన్ని విధాలుగాను వీరు చాలా ఆకర్షణకి లోనవుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు వీరికి ఆకర్షింపబడుతూ ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అనుకోని విధంగా లబ్ధి కలిగేటటువంటి సంవత్సరం వచ్చేసింది మీకు. మీరు ఊహించలేదు, ఇంకా ఉన్నారులే గురువుగారు ఎక్కడో 10వ స్థానం 11వ స్థానం అనుకుంటూ ఉన్నారు. కానీ 12 రాశులు దాటిపోయి ఆయన రాశిలోకి వచ్చారు. వీలైనంత వరకు గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మీకు అన్నదమ్ముల అనుకూలత కానీ, ఆత్మీయత కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ మీకు అనేక విధాలుగా అనుకూలమైనటువంటి సలహాలు పొందబడి మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా కొంచెం ఊపిరి సలిపిందా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే తన ఉచ్ఛలోకి రాబోయే మార్గంలో ఉన్నటువంటి గురువుగారు కూడా బాగున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు బలం కానీ, శనిగారి బలం కానీ, కేతు బలం కానీ, అలాగే కుజుని బలం కానీ అంతంత మాత్రంగా ఉంటూ ఉన్న కారణం చేత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. అయితే భవిష్యత్తుకి కావలసినటువంటి సదుపాయాలు కానివ్వండి, విలాసాలు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, ఏవైనా అవన్నీ ఇప్పుడు బీజాల రూపంలో పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చక్కటి స్తోత్రపారాయణలతో భగవంతుణ్ణి కీర్తించండి. అనేక విధాల మీకు మనశ్శాంతి కలుగుతుంది, ఆత్మ సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో గురు రవి, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు. ఇంకా వేరే ఏం కావాలండి? ఇద్దరు గురువుల యొక్క శుభకరమైనటువంటి సంచారం ఉంటూ ఉన్న కారణం చేత చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవలసినటువంటి అంశం, దశమంలో ఉచ్ఛలో ఉన్న చంద్రుడు చాలా అద్భుతమైన ఫలితాలు. ఎటువంటి ఫలితాలు? ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏ రూపకంగా మీకు జీవన ఆదాయం వస్తూ ఉందో ఆ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ జీవనాన్ని మీరు చాలా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. అది తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళైనా, ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా కానీ ఇక్కడ ఆదాయంతో సంబంధం లేదు. ఎటువంటి ఆదాయం ఉన్నా అది బాగా అభివృద్ధి చెందుతుంది. అసలు ఆదాయం లేని వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది, వస్తుంది. ఇలాంటి పరిస్థితి. అట్లాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అలాగే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి చాలా బాగుంటుంది. సంతాన రీత్యా బాగుంటుంది, ప్రయాణాల రీత్యా బాగుంటుంది, అలాగే మీ విధులు నిర్వహించుట రీత్యా బాగుంటుంది. ఇలా అనేక అంశాల ద్వారా మీకు ఆదాయం బాగుంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. మంచి ఉన్నతమైనటువంటి మీ వ్యక్తిత్వాన్ని మీ తోటి ఉద్యోగులు, మీ పై ఉద్యోగులు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలు. పితృవంశ రీత్యా వచ్చేటటువంటి లబ్ధి ఏదైతే కలుగుతుందో మీకు, అది కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ కుజ, కేతు, శని, రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయడం మటుకు మర్చిపోకండి. తప్పనిసరిగా చెయ్యండి. రాశిలోనే ఉన్నటువంటి కుజకేతువుల యొక్క స్థితి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ దృష్టుల ద్వారా కూడా ఇబ్బంది కలగవచ్చు. అయితే గురుబలం బాగుంది కాబట్టి మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి ఒక భరోసాగా తెలియచేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి, ఉత్సాహంగా ముందరికి వెళ్ళండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి, దశమంలో ఉన్నటువంటి రవి గారి స్థితి, ఏకాదశంలో బుధుని స్థితి, 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరు ఇప్పటి వరకు ఏవైతే బాధలు అటు ఇటుగా అంటే శుభాశుభ మిశ్రమంగా ఉండి సరైన ఫలితాలు లేవు అని అనుకుంటున్నారో,
ఇప్పుడు ఆ వార ఈ వార అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు అత్యధికమైన మనశ్శాంతితో ఉంటారు. లాభస్థాన అధిపతి కూడా నవమ స్థానంలో ఉచ్చులో ఉన్నారు. ఇది కూడా చాలా మంచి గ్రహస్థితే. కానీ నవమ స్థానంలో చంద్రుడు కోణంలోనే అయినప్పటికీ అంత పూర్తి శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వని కారణం చేత ఇక్కడ కొద్దిగా అననుకూలత కనిపిస్తోంది. కానీ లాభస్థానాధిపతి ఎప్పుడైతే కోణంలో ఉచ్చులో ఉన్నారో ఖచ్చితంగా లాభాలైతే కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, భద్రం చేస్తారు. అలాగే రాహు గారి యొక్క స్థితికి ఆరోగ్యం బాగుంటుంది, చక్కటి ఉపకారాలు జరుగుతుంటాయి, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మిగతా అంశాలలో మటుకు జాగ్రత్తలు పాటించాలి. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. శనిగారు మీనరాశిలో సంచరిస్తున్నంత కాలము ఈ వివాహం పట్ల కానీ లేకపోతే వైవాహిక జీవితం పట్ల కానీ కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి చాలా చాలా చెప్పుకోదగినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. వీరికి షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, నవమ స్థానంలో గురువుగారు ఉన్నారు, ఏకాదశంలో కుజకేతువులు ఉన్నారు. ఇది పూర్తి అనుకూలమైనటువంటి స్థితి. వాహనాలు బాగుంటాయి, కొనుగోలు అమ్మకాల ద్వారా లబ్ధి పొందుతారు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. యంత్రాలు, యంత్ర పరికరాలు, చెక్క, భూమి, సాగు భూమి, అలాగే ఏదైనా ఇనుము, తుప్పు ఇలాంటి వాటికి సంబంధించి, వైద్యానికి సంబంధించి, వ్యాపారాలున్నా ఉద్యోగాలున్నా ఏ ఉన్నా కానీ చాలా అత్యద్భుతమైన స్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక తులారాశి గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా అద్భుతమైన ఫలితాలు. ఒక తక్కెట్లో శనిగారిని పెట్టారు, ఒక తక్కెట్లో గురుగారిని పెట్టారు. ఎవరు ఎక్కువ అంటే సమమైన బలాలు కలిగినటువంటి గ్రహాలు ఇద్దరు ఎక్కువ అనే చెప్పాలి, ఇద్దరు సమానమనే చెప్పాలి. ఒకళ్ళు 6వ స్థానంలో, ఒకళ్ళు 9వ స్థానంలో ఉంటే ఇక జాతకునికి ఎంత లబ్ధి కలగాలో అంత లబ్ధి కలుగుతూ ఉంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇప్పుడు పనిచేస్తోంది మీకు. అన్ని విధాలా చాలా బాగుంటుంది. లలితా సహస్రనామాల యొక్క పారాయణ చేసుకోండి, మరింతగా చాలా బాగుంటారు మీరు. శుభం. వృశ్చిక రాశి వారికి చంద్రుని యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమీ కనిపించడం లేదు, అన్నీ అననుకూలంగా ఉన్నాయి. కానీ చంద్ర సంచారం ఉచ్చులో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక విషయాన్ని తెలియచెప్పాలి. ఏ గ్రహాలు బాగున్నా ఏ గ్రహాలు బాగుండకపోయినా ప్రధాన గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే గురువుగారు కానీ, శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ, వీటి దగ్గరికి వచ్చేటప్పుడు ఇవి కొంత అనుకూలంగా ఉన్నా కూడా బండి కొంత ముందరికి నడుస్తుంది. కానీ ఇక్కడ ఈ 4 గ్రహాల యొక్క ఉనికి సక్రమంగా లేదు సరిగదా. మిగతా 5 గ్రహాలలో కూడా 4 గ్రహాల ఉనికి బాలేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. మనం చెప్పుకునేది దినఫలాలు కాబట్టి ఈరోజు చంద్రుడు చాలా బాగున్న స్థితిలో ఉన్నారు కాబట్టి వృశ్చిక రాశి వారికి మనోల్లాసం పెరుగుతుంది. అలాగే ధనము ఏదో విధంగా ధనం వస్తుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, ప్రజలతో ప్రేమానుబంధాలు బాగా బలపడతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసే ప్రయత్నంలో కొన్ని కదలికలు వచ్చి కాస్త సంతృప్తిని ఇస్తుంది మీకు. మిగతా అన్ని విషయాలు తల్లిగారి వైపు నుంచి కానీ, తండ్రి గారి వైపు నుంచి కానీ, అలాగే స్థిరచరాస్తుల వైపు నుంచి కానీ, అన్నదమ్ముల వైపు నుంచి కానీ, ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, ఏది తీసుకున్నా సంతాన రీత్యా కానీ, ఏదైనా లాభాల రీత్యా కానీ, ఏది తీసుకున్నా కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోందనే చెప్పాలి. రాహు గారి యొక్క బలం బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, గురు బలం బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మనశ్శాంతి ఉంటుంది, పెద్దల పట్ల వినయ విధేయతలు ఉంటాయి, పెద్దల నుంచి ఆశీస్సులు ఉంటాయి, గౌరవాభిమానాలు ఉంటాయి. అలాగే పెద్దల పట్ల మీరు ఇచ్చేటటువంటి ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో
అదంతా కూడా వారి మనస్సుని రంజింపజేసి మీకు ఆశీస్సుల రూపంలో వరాన్ని ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క స్థితి సప్తమ స్థానంలో సప్తమ దృష్టితో చూడబడుతూ ఉంది. ఎప్పుడైతే రాశి పునీతం అవుతుందో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఇక పేరు ప్రఖ్యాతులు వస్తాయంటే కీర్తి ప్రతిష్టలు వచ్చినట్టే. అలాగే ధనం వస్తుంది, మంచి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. అందరికీ చక్కటి వివాహ శుభకార్యాల విషయంలో సంతృప్తిగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఒక ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా స్థలాలు కొనుక్కోవాలా, ఇళ్ళు కొనుక్కోవాలా, పొలాలు కొనుక్కోవాలా, మీరు స్థిరచరాస్తుల వృద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనుకుంటారో చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ప్రజా సమూహాలు బాగుంటాయి, మీకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు బాగుంటారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహించడంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉద్యోగ జీవితంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఓర్పు కలిగి ఉండండి. అలాగే నవమ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక, దాని మీద రాహు దృష్టి, అలాగే కుజుని దృష్టి శనిగారి మీద. ఈ కోర్టులకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే ప్రయాణ విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. కుజ రాహు శనిగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించవలసిందిగా మరి సూచన చేస్తూ ఉన్నాను. సెలవు. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం కానీ, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కానీ, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారం కానీ చాలా బాగున్నాయని చెప్పచ్చు. మరి మిగతా గ్రహాల అనుకూలత అంత లేదు. ఎప్పుడైతే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉందో అప్పుడు మీరు నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోండి. ఏదైనా హనుమాన్ ఆలయంలో 108 వక్కలతో ప్రదక్షిణాలు చెయ్యండి. చాలా చాలా మంచిది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏ బలము ఎలా ఉన్నా కానీ హనుమాన్కి మీరు పూజ చేయడము, లేదా ప్రదక్షిణాలు చేసుకోవడము, లేదా స్మరణ చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటి వాటి ద్వారా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారు తృతీయంలో ఇచ్చేటటువంటి ధైర్యం మామూలు ధైర్యం కాదు, మానసికమైనటువంటి దృఢత్వం బాగా కలుగుతుంది. పెద్దలంటే గౌరవంతో ఉంటారు, వినయ విధేయతలు ఉంటాయి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఏదైనా కానీ ముందర గురువు యొక్క బలం చాలా చాలా బాగుంది, ఆ తదుపరి బుధుని యొక్క బలం బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే మిగతా గ్రహస్థితులన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. కుజరాహు శనులు బాలేదు, అలాగే శుక్రాచార్యుల వారి స్థితి బాలేదు, రవి స్థితి బాలేదు. ఇలాగా ఉండే ఇబ్బందులు ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా మించి గురువు గారి యొక్క నవమ స్థాన దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతుందో ఇక్కడ మీకు చెప్పుకోతగినంత బలం వచ్చేసింది. కాబట్టి ఈ గురుబలాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే, వాటంతటవే పనులు అయిపోతాయి అని చెప్పి మొండిగా కూర్చోకండి. చక్కగా మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు చేస్తూ వెళ్ళండి. కుటుంబం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, రాజకీయాల రీత్యా కానీ, స్థలాలు పొలాలు ఇట్లాంటి స్థిరచరాస్తుల అభివృద్ధి గురించి ఏదైనా కోర్టు కేసులు ఉన్నా కానీ, అలాగే ప్రజా సమూహాల యొక్క వ్యతిరేకత ఉన్నా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, అన్ని అంశాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి, కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి. ఈ పరిహారాలు ఏ రకంగా చేసుకోవాలి? నవధాన్యాలు తీసుకుని చక్కగా దానం ఇవ్వాలి, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, అలాగే ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోవాలి. ఇలా చేసుకున్నందువల్ల ఈ గురుబలం చాలా బాగున్న కారణం చేత ఇక్కడ ఏ పూజ చేసుకుంటున్నా, ఏ హోమాలు ఏమన్నా నిర్వహించుకుంటున్నా, ఏ దానం ఇచ్చినా, ఏ స్మరణ చేసుకున్నా, దైవనామ స్మరణ, ఈ గురుబలం అనేది దాని ద్వారా మీకు చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. జాగ్రత్త విషయాలలో జాగ్రత్తగా ఉంటూనే
గురుబలం యొక్క సంపూర్ణమైనటువంటి సమర్థతని చక్కగా ఇనుమడింప చేసుకునే విధంగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళండి, పరిహారాలను చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నింటా శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు చేసుకున్నందువల్ల మరింత మనశ్శాంతి పెరుగుతుంది, మరింత మానసికమైనటువంటి బలము పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఏ పని కోరుకుంటే ఆ పనిలో విజయావకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని ప్రారంభించి ఉన్నారో, ఇప్పటి వరకు దాని మీద కృషి చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చక్కగా విజయావకాశాలకు దారితీస్తున్నాయి. ధన ఆదాయం చాలా చాలా బాగుంది. వీరికి ప్రేమ వివాహాలు, ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉన్న వారికి వివాహం దగ్గర అవుతుంది. అలాగే పూర్వం తప్పిపోయినటువంటి అన్నదమ్ములు కానీ లేదా అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉండి ఉన్నట్లయితే అలాగా వాళ్ళ జాడ తెలిసే అవకాశం ఉంది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళు అలా కాదు, ఈ మధ్య కాలంలో ఎవరైనా గనక అలాగా తప్పిపోయి ఉన్నట్లయితే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ యొక్క జాడ తెలిసే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు మళ్ళీ తిరిగి దగ్గర అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పోయిన వస్తువులు ఏవైనా కానీ అవి మళ్ళీ తిరిగి లభ్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అనారోగ్య సూచనలు తగ్గిపోతున్నాయి, ఆరోగ్యం చక్కగా ఇనమడిస్తోంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత ప్రేమ స్వభావం అనేది కనబడబోతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రమాదాల విషయంలో కొద్దిగా ముందే మీరు జాగ్రత్త పడి వెళ్ళండి. ఏదైనా మనకి ప్రమాదం సంభవిస్తుందేమో, మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందరగానే ఆ భద్రత అనేది పాటించి మీరు ప్రయాణాలకి వెళ్ళడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ వాక్కు చాలా బాగుంటుంది, ధనము పెరుగుతుంది, కుటుంబ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, అనేక విధాల అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి, సంతానం కూడా బాగున్నారు. అనుకోని విధంగా మీకు చాలా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంది అన్నట్టుగా ఉంటుంది. గ్రహస్థితులన్నీ బాగున్నాయి. అయితే శనిగారికి గురువుగారికి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే స్థాన చలనం అవకాశం ఉంది, దుర్గా పూజ చేయండి, మీకు మరింత అనుకూలమైనటువంటి స్థాన చలనాలు ఉంటాయి. మీరు ప్రయాణం అయి వెళ్ళిన చోట కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది, చాలా వరకు మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతూ వెళ్తుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.